ఒక పేపర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా గోధుమ పిండితో బొబ్బట్లు చేసేయొచ్చండి. 2 గ్లాసుల వరకు గోధుమ పిండి, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చపాతీ పిండిని కలుపుకొని వాటర్లో మునిగినంత వరకు చపాతీ పిండిని వాటర్లో నానబెట్టండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు శనగపప్పు 5-6 గంటలు నానబెట్టి 3-4 విజిల్ వచ్చినంత వరకు 2 గ్లాసెస్ వాటర్ వేసి ఉడికించుకోండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేను ఈ విధంగా స్మాష్ చేశాను. పప్పులా ఉంటే మిక్సీ పట్టించుకోండి. 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకుంటూ ప్యాన్కి సెపరేట్ అయినంత వరకు కలుపుకోండి. పూర్ణాలు 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ లాస్ట్లో వేసి పూర్ణాలు రెడీ చేసుకోండి. A4 షీట్ తీసుకొని సర్కిల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని నెయ్యి వేసి బాగా ప్రెస్ చేసి కలుపుకుంటూ పిండిలోకి పూర్ణం పెట్టి సర్కిల్గా చేసుకోండి. ఇది స్ప్రెడ్ అవ్వడం కోసం పైన బయో కవర్ యూజ్ చేయండి. చూడండి, ఈజీగా పేపర్తోని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. లేయర్స్గా కూడా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.